పిల్లలందరకు శుభోదయం. కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 21వ కథగా నక్కకు తప్పని తిప్పలు అనే కథ విందాం మరి. కథ పేరు నక్కకి తప్పని తిప్పలు. అప్పుడే నిద్ర లేచి చుట్టూ చూసింది నక్క. ఇంత తొందరగా తెల్లారిందా? అబ్బా, ఈ తిండి కోసం వెతుకులాట చాలా బాధగా ఉంది. సులువుగా ఆహారం సంపాదించే మార్గం వెతకాలి అనుకుంది నక్క. బద్ధకంగా నడుచుకుంటూ దగ్గరగా ఉన్న సరస్సు దగ్గరికి చేరింది. అక్కడ దానికి ఓ రాజహంస కనిపించింది. తెల్లగా మిలమిలా మెరిసిపోతున్న హంసను చూసింది నక్క. ఓ రాజహంస, నువ్వేంటి ఇలా మా అడవికి వచ్చావు అంది. నిజమే, ఎప్పుడు ఆ హిమాలయాల్లోని మానస సరోవరంలో ఉండడం నాకు కాస్త విసుగ్గా ఉంది. మిగతా ప్రపంచాన్ని చూడాలనిపించింది, అందుకే ఇలా వచ్చాను అంది హంస. అది సరే, మీకు ఏవో మహత్తులు ఉంటాయట కదా, నాకు సులువుగా ఆహారం దొరికే మార్గం ఏదైనా చెప్పవా అంది నక్క. మాకు మహత్తులుంటాయని ఎవరు చెప్పారు? అయినా ఆ దేవుడు ప్రతి జీవికి ఆహారం సంపాదించుకునే తెలివితేటలు ఇస్తాడు. అలాగే నీకు ఇచ్చి ఉంటాడు. ఇంతవరకు నువ్వు ఆహారం ఎలా సంపాదించుకున్నావో ఇక పైన కూడా అలాగే సంపాదించుకోవాలి అంది రాజహంస. నా సంపాదనదేముంది? ఏ సింహమో పులో వేటాడిన మాంసం తింటూ వస్తున్నా. కానీ ఇప్పుడు కాలం మారింది. అవి కూడా దొరికిన ఆహారం తిని మిగిలింది వదిలేయకుండా గుహకు పట్టుకుపోతున్నాయి. దాంతో నా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అంది నక్క. పులి సింహం ఇవ్వకపోతే ఏమైంది? నీకు నువ్వు సంపాదించుకోవచ్చుగా అంది రాజహంస. భలేగా చెప్పావు. అదే సాధ్యమైతే నాకు ఇన్ని తిప్పలెందుకు అని బాధగా అంది నక్క. ఇంతకీ నువ్వేమంటావు అని అడిగింది రాజహంస. అదే, సులువుగా ఆహారం సంపాదించడం ఎలా అని అడుగుతున్నాను అంది నక్క. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా. కొన్ని ప్రాణులకు వేటలో సులువు తెలుస్తుంది. వాటిని చూసి నేర్చుకో, అంతేకాని అనుకరించకు. అప్పుడు చాలా తేలికగా ఆహారం సంపాదించవచ్చు అంది హంస. హమ్మయ్య, ఎప్పటికీ నా దారికొచ్చావు. అయితే జంతువులు పక్షులను చూసి నేర్చుకోవాలన్నమాట అంది నక్క. అది నీ ఇష్టం, నువ్వే తెలుసుకోవాలి అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది హంస. కొంత దూరం వెళ్ళిన నక్కకు చెరువులో ఒంటికాలిపై నిల్చుని తపస్సు చేస్తున్న కొంగ కనిపించింది. కొద్దిగా దూరాన నిలబడి దానివంకే చూసింది నక్క. అప్పటి వరకు జపంలో ఉన్న కొంగ తన దగ్గరకు వచ్చిన చేపను చటుక్కున పట్టి ఒడ్డుకు చేర్చింది. ఓహో, చేపలు పట్టడం ఇంత తేలిక అనుకుంటూ కొంగ ఎగిరిపోగానే చెరువు దగ్గరకు చేరింది. 2 కాళ్ళు ముందుకు పెట్టి తోక వెనక్కు నెట్టి జపం మొదలెట్టింది. చల్లని నీళ్లు గిలిగింతలు పెడుతున్న ఓపిగ్గా కూర్చుంది. కదలని నక్కను చూసిన చేపలు దాని దగ్గరికి వచ్చాయి. వాటిని పడదామని ముందుకు వంగింది నక్క. అప్పటికే దాని తోక చేసిన అలజడికి చేపలన్నీ వెళ్ళిపోయాయి. నక్క మళ్ళీ ప్రయత్నించింది. నీటి చల్లదనానికి కాళ్ళు తిమ్మిరెక్కి ఇబ్బంది పడింది. ఇహ లాభం లేదు, ఇలా చేపలు పట్టడం కేవలం ఒక కొంగకే సాధ్యం అనుకుంటూ ఒడ్డుకు వచ్చింది. తిమ్మిర్లు వదిలేదాకా కూర్చుని తర్వాత ముందుకు సాగింది. దానికి వేటలో ఉన్న పిల్లి కనిపించింది. అది మాటు వేసి ఉంది. చెట్టు చాటుకి వెళ్ళి దాన్నే గమనించసాగింది నక్క. చాలా ఓపికగా కాసుకుంది పిల్లి. దానికి దూరంగా తచ్చాడుతున్న ఎలుక వంకే చూస్తోంది. తరువాత ఆదమరపుగా ఉన్న ఎలుకపై దూకింది పిల్లి. దాన్ని ఒడిసిపట్టి ముందుకు పరుగు తీసింది. ఓహో, చిన్న జంతువులను పట్టాలంటే మాటు వేసి ఓపికగా చడీ చప్పుడు లేకుండా వేటాడాలి అనుకుంది నక్క. దానికి కొంత దూరంలో పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది. దీన్ని ఎలాగైనా పిల్లిలా పట్టేయాలి అనుకుంది. చప్పుడు చేయకుండా నెమ్మదిగా నడిచే ప్రయత్నం చేసింది. కానీ ఎండుటాకుల మీద దాని కాళ్ళు పడగానే శబ్దం వచ్చింది. దీంతో వెంటనే కుందేలు అప్రమత్తమైపోయింది. మెరుపు వేగంతో అది పక్క పొదల్లోకి దూరి తప్పించుకుంది. అయ్యో, నోటికి అందుతోంది అనుకున్న ఆహారం చేయి జారిపోయిందే అనుకుంది నక్క. ఇది గమనించిన కాకి, ఓ నక్కబావా, పిల్లి పాదాలు మెత్తగా ఉంటాయి,
దానివల్లే అది చప్పుడు చేయకుండా నడవగలదు. అలా నడవడం నీకు అసాధ్యం అంది. అంతవరకు పైన ఎగురుతున్న గద్ద ఒక్కసారిగా కిందకి దిగి పొదలమాటున ఉన్న కుందేలును ఎత్తుకుపోయింది. చూశావా, గద్దకు చూపు జాస్తి. అంత పైనుంచే కింద ఉన్న చిన్న జంతువులను గమనించి ఎత్తుకుపోగలదు అంది కాకి. అవును, పక్క నుంచి వేటాడడం కంటే పైనుంచి దూకితేనే సులభంగా వేటాడచ్చు అంటూ ఆ పక్కనున్న పెద్ద గట్టు ఎక్కి అక్కడ మాటు వేసింది నక్క. దానికి అటు ఇటు గెంతుతున్న జింకపిల్ల కనిపించింది. వెంటనే పైనుంచి దాని మీదకి దూకింది నక్క. ఇంతలోనే జింకపిల్ల అప్రమత్తమై దూరంగా పారిపోవడం, నక్క పక్కనున్న ముళ్ళ పొద మీద పడిపోవడం జరిగిపోయాయి. అయ్య బాబోయ్, చచ్చాన్రోయ్ అంటూ వెళ్ళకిలా పడింది నక్క. ఒకరిలా మరొకరు వేటాడడం చాలా కష్టం నక్క బావా. నువ్వులా ఉండాలి, కానీ ఒకరిని అనుకరిస్తే తిప్పలు తప్పవు అంది కాకి. నువ్వు చెప్పింది నిజమే అంటూ తన ఒంటికి గుచ్చుకున్న ముళ్లను తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. తర్వాత తక్కువ సమయంలోనే తనకు అనుకూలమైన విధానంలో వేటాడి తన కడుపు నింపుకోవడం నేర్చుకుంది నక్క. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 21వ కథగా నక్కకు తప్పని తిప్పలు అనే కథ విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, ఈ కథను మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ, మళ్ళీ తరువాయి భాగంలో 22వ కథగా దొంగలకు దొంగ అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.